నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మాఘ మాసంలో ఎక్కువగా దేవదేవుడైన ఆ మహేశ్వరుడికి పూజలు ఘనంగా జరుగుతాయి. అయితే ప్రత్యేకించి ఈ మాఘమాసంలో మహాశివుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతాడు. అలాంటి ఈ మాఘమాసంలో ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే పాపాలు తొలగిపోతాయో, ముఖ్యంగా ఏ శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో అనే విషయం ఇప్పుడు చూద్దాం. శివ మహాపురాణం ప్రకారం శివలింగాలు ఎన్ని రకాలు, వేటిని పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే విషయానికి వస్తే, శివలింగం తయారైన పదార్థాన్ని బట్టి దాన్ని పూజించే వారికి వివిధ విశేష ఫలితాలు కలుగుతాయట. పార్థివలింగం, ఈ లింగాన్ని పుట్టమన్ను లేదా మట్టితో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి మోక్షం లభిస్తుంది. పాదరసలింగం, దీర్ఘకాలిక రోగాలు నయం అవడమే కాకుండా మహాపాతకాలు కూడా తొలగిపోతాయట. స్ఫటికలింగం, జ్ఞానం వృద్ధి చెందుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, గ్రహదోషాలు ఏవైనా ఉంటే నివారించబడతాయి. స్వర్ణలింగం, బంగారంతో తయారు చేయబడిన ఈ స్వర్ణలింగాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు ధనప్రాప్తి కలుగుతుంది. రజతలింగం, వెండితో తయారు చేసిన ఈ రజతలింగాన్ని పూజిస్తే సంపద వృద్ధి చెందడమే కాకుండా పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట. కాంస్యలింగం, కంచులోహంతో తయారు చేసే ఈ లింగాన్ని పూజించడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బెల్లపు లింగం, బెల్లంతో తయారు చేయబడిన ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రేమ వివాహాలు సఫలమవుతాయి, బంధాలు బలపడతాయి. నవనీత లింగం, వెన్నతో తయారు చేయబడిన ఈ లింగాన్ని పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం కలిగి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గంధపు లింగం, చందనంతో తయారు చేసిన ఈ లింగాన్ని పూజించడం వల్ల సౌభాగ్యం పొందడంతో పాటు ఆనందం కలుగుతుంది. భస్మలింగం, విభూతితో చేసే ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని పనులు చక్కగా నెరవేరడమే కాకుండా గ్రహపీడ ఏదైనా ఉంటే నివారణ జరుగుతుంది. అన్నలింగం, అన్నంతో తయారు చేసిన ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆహార కొరత ఏర్పడదట, పైగా అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. పుష్పలింగం, పువ్వులతో అలంకరించబడిన ఈ పుష్పలింగాన్ని పూజించడం వల్ల ఆస్తి లాభం మాత్రమే కాకుండా భూ తగాదాలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. కాబట్టి పైన చెప్పబడిన లింగం యొక్క ప్రత్యేకతలను బట్టి మీకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆయా లింగాలకు పూజలు చేస్తే ఆయా ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. చూశారు కదండి, ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.